నిలిచెను, బాధలలో నెమ్మది నిలిచెను. కృపాక్షేత్రం నా జీవితాన్ని నీ హస్తాల్లో ఉంచుతున్నానయ్యా. నాకు నీ కృప కావాలయ్యా అని దేవుని ఆరాధించబోతున్నాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. చెప్తామా? ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమించు. స్థిరపరచువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. గణపరచువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమించువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము నీవే. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవము. చెప్తామా? సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువు. విశ్వాసంతో చెప్తామా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీవే నా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ
మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. చేతులన్నీ యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 We worship you, Lord. We adore you, give you glory. Oh, thank you, Jesus. Thank you, Lord. Hallelujah. మా హృదయాంతరంలో నుంచి ప్రభువా, ఈరోజు కీర్తనలో చదివినట్లుగా కృతజ్ఞత కలిగి ఉండేవారిలాగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. లెట్ us be ever grateful to you, O Lord, throughout our lives. ఆ కృతజ్ఞత కలిగిన జీవితం ప్రతి కలిగి ఉంటామో ప్రభువా, నీ సన్నిధిలో నిరంతరము నీ బిడ్డలు త్రొట్టిల్లకుండా నడిచేవారిగా ఉంటారు. Lord, give that heart of gratitude. Give that heart to love you always, Lord. నిన్ను ప్రేమించి నీ పట్ల కృతజ్ఞత కలిగే ఆ హృదయాన్ని మాకు ఇవ్వమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విందాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 15వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 15వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. సో దేవుడు చాలా స్పష్టంగా మోషేకి చెప్తున్నాడు, నేను నీ నోటికి తోడయుండి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు నేను బోధించెదను. సో ఇక్కడ మోషే గురించి మాట్లాడుతున్నాం. దేవుడు ఆ మోషే నోటికి సామర్థ్యాన్ని, అభిషేకాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు ఆశీర్వాదాన్ని ఎందుకు కోల్పోతాము అంటే మన మాట్లాడే విధానాన్ని, మనము మాట్లాడే మాటల వల్ల చాలాసార్లు అభిషేకాన్ని కోల్పోతాం. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఒక మాట చెప్తుంది, జీవం మరణములు నీ నాలుక వశం. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్. సో అనేక మార్లు నువ్వు జీవపు మాటలు మాట్లాడుతున్నావా, లేకపోతే నాశనకరమైన విషయాలు మాట్లాడుతున్నావా? ఆర్ యు స్పీకింగ్ లైఫ్ ఆర్ ఆర్ యు స్పీకింగ్ డెత్? ఇక్కడ మాత్రము యావే దేవుడు మోషే నోటిలో ఒక అభిషేకాన్ని ఉంచాడు. అభిషేకము అనగా ఏంటంటే దేవుడిచ్చే సామర్థ్యం బట్టి అక్కడ కార్యాలు జరుగుతాయి.
వాట్ ఈస్ అనాయింటింగ్? అభిషేకం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చే సామర్థ్యం, దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చే శక్తి. ఆ శక్తి ఏం చేస్తుంది అంటే అక్కడ జరగవలసిన కార్యాలని జరిగించి తీసుకొని వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మోషే నీలాగా నాలాగా సామాన్యుడే. హీ వాజ్ అన్ ఆర్డినరీ మ్యాన్. దేవుడు పిలిచినప్పుడు, అయ్యా నేను ఆ పని చేయలేను, నేను నత్తివాడిని, నేను చాలా బలహీనుడని అని అనేక ప్రశ్నలు దేవుడి వైపు మాట్లాడాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు బలహీనుడవే, నువ్వు మామూలు వ్యక్తివే, కానీ నా సామర్థ్యాన్ని, నా శక్తిని నీలో ఉంచుతాను, నీ నోటిని వాడుకుంటాను అన్నాడు. సో ప్రియమైన వాళ్ళరా, అప్పటి నుంచి తీసుకొని మోషే ఏం మాట్లాడాడో దేవుడు అది జరిగించుకుంటూ వచ్చాడు. వాట్ ఎవర్ ఈ స్పోక్, దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. మన వాళ్ళలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, నెగిటివ్గా మాట్లాడటం. అండ్ కొన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడటం, కొన్నిసార్లు సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడటం, కొన్నిసార్లు దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడటం, కొన్నిసార్లు సొంత భర్తని భార్యకే వ్యతిరేకంగా మాట్లాడటం, కొన్నిసార్లు నీ పరిస్థితులు బాగాలేనప్పుడు ఆ పరిస్థితులకు కూడా నెగటివ్గా మాట్లాడటం. కానీ నీ నోట్లో దేవుడు సామర్థ్యాన్ని ఉంచాడనే మాటని చెప్తూ ఉన్నాను. మరొకసారి ఆ మాటను చదువుకుందామండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ప్లీజ్. ఎస్. నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి దేవుడు మన నోటికి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. సో గాడ్ ఈస్ కీపింగ్ హిస్ పవర్ ఇన్ ద మౌత్ ఆఫ్ మోసెస్. దేవుడు తన శక్తిని మోషే నోటిలో దేవుడు ఉంచుతూ ఉన్నాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. అదే శక్తిని దేవుడు నీ నోటిలో నా నోటిలో కూడా ఉంచాడనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అన్నాడు, జీవం మరణములు నీ నాలుక వశము. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్. నువ్వు ఏం మాట్లాడతావో నువ్వు అదే పొందుకుంటావు అనే మాటని మనం బైబిల్లో చదువుతున్నాం. ఎంతమందికి ఆశీర్వాదించబడాలి? చాలామంది సంఘానికి వచ్చినప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆశీర్వాదాల వైపు చూస్తారు. అవునండి, ఎవ్రీబడి వాంట్స్ టు బ్లెస్డ్. నేను ఆశీర్వదించబడాలి, నాకు ఆశీర్వాదం కావాలి. కానీ ఆశీర్వాదం మనం పైకి చూసినట్లుగా ఆశీర్వాదం పైనుంచి రాదు. దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించాడు, ఆ ఆశీర్వాదం నీలో నుంచే ప్రవహించాలి. ద బ్లెస్సింగ్ షుడ్ ఫ్లో ఫ్రమ్ యువర్ లైఫ్. ఒకసారి వాక్యాన్ని చూద్దాం. మొదటి పేతురుకి రాసిన లేఖ 3వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదామండి ప్లీజ్. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనం నుంచి దేవుని వాక్యంలో నుంచి చూద్దాం దయచేసి. ఎస్. ఆశీర్వాదమునకు వారసులవుటకు, అనలైజ్ చేసుకోండి. మీరు ఆశీర్వాదానికి వారసులు కావాలని అనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్? అది చాలా, అంటే ఒక్కసారి బ్లెస్సింగ్ కాదు. ఆశీర్వాదానికి వారసులు అంటే దానికి ఆశీర్వాదానికి బ్రేకే ఉండదని అర్థం. ఆమేన్. ఎస్, చదవండి అమ్మా ప్లీజ్. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. చెప్పండి, దేనికి పిలువబడ్డాం మనము? గట్టిగా చెప్పాలి, దేనికి పిలువబడ్డాం? ఆశీర్వాదానికి వారసులవుటకు మనం పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్. ఎస్, కిందికి చదవండి ప్లీజ్. కనుక కీడుకి ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణైనను చేయక దీవించుడి. అది ఫస్ట్ కండిషన్. 10వ వచనం చూద్దామండి దయచేసి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదని పలకకుండా తన నాలుకను, జాగ్రత్తగా వినండి,
తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. తన పెదవులను కాచుకోలవలను. ఎవరెవరైతే ఎవరెవరైతే ఈ యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నారో, ఆల్ దోస్ పీపుల్ హూ వాంట్ టు ఇన్హెరిట్ ఎ బ్లెస్సింగ్, దెన్ దిస్ ఇస్ ద కండిషన్ గాడ్ గివ్స్. యూ లవ్స్ లైఫ్, వాంట్ టు సీ గుడ్ డేస్, ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. ఎవరైతే వాళ్ళ జీవితాన్ని ప్రేమించి వాళ్ళు మంచి దినాలని చూడాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ లెట్ హిమ్ రిఫ్రెయిన్ హిస్ టంగ్ ఫ్రమ్ ఈవిల్ అండ్ హిస్ లిప్స్ ఫ్రమ్ స్పీకింగ్ డెసెట్. నువ్వు మంచి దినాలు చూడాలనుకుంటున్నావా? ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలనుకుంటున్నావా? మరి దేవుడు పెట్టే కండిషన్ ఏంటి? కండిషన్ ఏంటంటే తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోనవలెను. అవలీలగా మనం మాట్లాడేస్తాం, చాలా ఈజీగా మాట్లాడేస్తాం. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ద ఫస్ట్ థింగ్, నెవర్ స్పీక్ ఎనీథింగ్ అబౌట్ గాడ్. దేవుడికి వ్యతిరేకంగా ఏం మాట్లాడకండి. అది కోపంలో అయినా, బాధలో అయినా, అది ఎలాంటి స్థితిలో అయినా. మన డేవిడ్ బ్రదర్ వాళ్ళ ఫ్యూనరల్ సర్వీస్కి వచ్చాడు. ఆయనతో 2 రోజులు కూర్చున్నాను. నేను మార్చరీ దగ్గర కూర్చున్నాను, ఆ నెక్స్ట్ స్టేజ్ కూర్చున్నాను. ఆయన నోట్లో నుంచి ఏదైనా దేవుడికి వ్యతిరేకంగా కానీ మనుషులకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడతాడా అని గమనిస్తూ వచ్చాను నేను. కానీ ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదు. ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదు. ఒక్క మాట కూడా ఎవరిని దూషించలేదు. ఆయన ఒకటి అన్నాడు, ఈ స్థితి ఏ దైవజనుడికి రాకూడదు అన్నాడు. ఎందుకంటే తాను ప్రేమించి ఎంతగానో సంతోషంగా ఉన్న ఆమె సడన్గా మాయమైపోయింది. మొదటగా కోపం వచ్చేది ఎవరి మీద కోపం వస్తుంది? దేవుడి మీదే కోపం వస్తుంది. అప్పుడు మనం మాట్లాడటం మొదలు పెడతాం. నువ్వు ఉన్నావాయా, నువ్వు చేసేవాయా. సెకండ్ మనం తిట్టేది ఎవరిను అంటే దైవజనులను తిడతాం అవలీలగా. మీకు నిజంగా ఒకరోజు దేవుడి చిత్తం అయితే ఒకరోజు ఐ విల్ టెల్ యూ ద క్రొనాలజీ ఆఫ్ అథారిటీ. అధికారము కింద ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు ఒకసారి నేర్పిస్తాను, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గాడ్ హానర్స్ అథారిటీ, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక్కసారి అథారిటీని పెట్టాడు అంటే గాడ్ రెస్పెక్ట్స్ దట్ అథారిటీ. మనం అవలీలగా సంఘం గురించి మాట్లాడేస్తాం, అవలీలగా వేరే వాళ్ళ గురించి మాట్లాడేస్తాం, అవలీలగా వేరే వాళ్ళ గురించి తీర్పు తీరుస్తాం. బట్ ఇన్ టర్న్ నువ్వేం కోల్పోతున్నావు తెలుసా? యు ఆర్ లూజింగ్ యువర్ బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. మళ్ళీ చర్చికి వచ్చి ప్రభువా ఆశీర్వదించు, స్థిరపరచు వాడవు, ఘనపరచు వాడవు అని పాట పాడుతున్నావు. యు ఆర్ టాకింగ్ నెగటివ్లీ, you're talking all nonsense and you want blessing. హల్లెలూయా. ఓ మాట ఉంటుంది బైబిల్లో, ఆ నోటితోనే యెహోవాని స్తుతిస్తావు, ఆ నోటితోనే తన పోలికలో సృష్టించబడ్డ మనుషులను శపిస్తావు, ఏ ప్రార్థన దేవుడు వింటాడమ్మా అనే మాట ఉంటుంది. యాకోబు గ్రంథంలో ఆ మాట ఉంటే తర్వాత చదువుకోండి ప్లీజ్. With the same tongue you praise God, with the same tongue you curse people who are created in his likeness and image. దేవుడు ఏ ప్రార్థన వింటాడు? అమ్మా చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం ప్లీజ్. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం ప్లీజ్. ఎస్. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము. దేనితో? నాలుకతో. స్థిరపరచు వాడవు, ఘనపరచు వాడవు.
హల్లెలూయా. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. సూపర్ పాట, సూపర్ మ్యూజిక్, సూపర్ వాయిసెస్. బట్ ఎక్కడికి పోతున్నాయి? ఆ నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నావు. ఎస్, నెక్స్ట్. దీనితోనే ఆ నాలుకతోనే దేవుని పోలికగా దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపిస్తున్నావు. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులాగా ఇలాగే ఉండాలి. ఏముందమ్మా? ఇలాగ ఉండకూడదు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇలాగ ఉంటే నువ్వు దేన్ని కోల్పోతున్నావు అంటే దేవుడు నీకై ఉద్దేశించిన ఆశీర్వాదాలని కోల్పోతున్నావు. యు ఆర్ నాట్ ఇన్హెరిటింగ్ బ్లెస్సింగ్ విచ్ గాడ్ హెస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉంటావు, కానీ నీ స్థితిలో ఏం మార్పు ఉండదు. హల్లెలూయా. ఏ మార్పు ఉండదు. బికాజ్ యూ డోంట్ నో, ఎవరితో ఎలా మాట్లాడో తెలీదు. నెగిటివ్గా మాట్లాడటం, ఎవరితో పడితే అలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, బయటికి మాత్రం మర్యాదగా కనబడటం, వెనకాల వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడటం. నేను చూడకపోయిండొచ్చు, బట్ ఒకటి చెప్తున్నాను, గాడ్స్ ఐస్ ఆర్ ఆన్ ఎవ్రీవేర్ లుకింగ్ ఎట్ యువర్ గుడ్ అండ్ బ్యాడ్. సామెతలు 15:3 ఆ మాట మనకు కనబడుతుంది. నేను చూడకపోయిండొచ్చు, నాగేశ్వరరావు చూడకపోయిండొచ్చు, బట్ దేవుడు చూస్తాడంట. ఏం చూస్తాడు? మనం చేసే మంచిని, మనం మాట్లాడే మాటలని, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటని దేవుడు గమనిస్తాడంట. చదవండి అమ్మా ప్లీజ్. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చెడ్డ మాటలు మాట్లాడిన వాళ్ళని, నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళని, వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అవి చూచును. హల్లెలూయా. మోషేకి దేవుడు చెప్పాడు ఏంటంటే, మోషే, నీ నోటికి నేను సామర్థ్యం ఇచ్చాను, నువ్వేం మాట్లాడతావో అక్కడ అద్భుతాలు జరుగుతాయని చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, వాట్ ఎవర్ హీ స్పోక్ ఇట్ హ్యాపెండ్. మామూలు విషయాలు కాదు. ఆయన ఏం మాట్లాడాడో, మోషే ఏం మాట్లాడాడో అది జరిగింది అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. వాట్ ఎవర్ ఈ స్పోక్. అమ్మ 1 పేతురుకి వెళ్దాం ప్లీజ్. 1 పేతురు 3:11 చదువుదాం ప్లీజ్. 10 చదువుదాం. ఎస్, 1 పేతురు 3:10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. సో ఎవ్రీ బ్లెస్సింగ్ కమ్స్ విత్ కండిషన్స్. అక్కడ మొదటి వచనంలో ఏం చూసామంటే, నువ్వు ఆశీర్వాదాన్ని పాత్రలు కావాలనుకుంటున్నారా, దెన్ నువ్వు ఇలా జీవించాలి అనే మాటను చెప్తా ఉన్నాడు. మోషే ఆయన నాలుకని, ఆయన నోటిని దేవుడు అభిషేకించిన తర్వాత ఆయన ఏం మాట్లాడాడో అవి దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. నిర్గమకాండానికి వెళ్దాం దయచేసి. 9వ అధ్యాయం 5-6 వచనాలను ఫాస్ట్గా చూద్దాం. నాకు చాలా తక్కువ టైం ఉంది. నిర్గమకాండం 9వ అధ్యాయం 5-6 వచనాలను చూద్దామండి ప్లీజ్. ఎస్. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. చూడండి, అలాగే నిర్గమకాండం 8వ అధ్యాయం 21-24 వచనాలు. మోషే ఏం మాట్లాడాడో
ఆ తెగుళ్ళ గురించి ఫరో ముందు ఏం మాట్లాడాడో అవన్నీ దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. మీరు దయచేసి నిర్గమకాండం 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం మీరు చదివితే ఏం మాట్లాడాడో మోషే. ఈ నైలు నది రక్తముగా మారునుగాక అంటే అది మారింది. మీరు బైబిల్లో చదవండి అది. వాట్ ఎవర్ ఈ స్పోక్. ఎందుకంటే మోషే శక్తి లేదు, మోషే మామూలు వాడే. కానీ మోషే నోట్లో దేవుడు శక్తిని ఉంచాడు. గాడ్ హ్యాస్ అనాయింటెడ్ హిస్ టంగ్. అండ్ అదే మాట మీకు కూడా చెప్తున్నాను, జీవం మరణములు మీ నాలుక వశము. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్. నువ్వేం మాట్లాడతావో, జీవం మాట్లాడితే నువ్వు జీవాన్ని పొందుకుంటావు, మరణం గురించి మాట్లాడితే, శాపం గురించి మాట్లాడితే అదే నీకు వస్తుంది అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎస్, ఎందుకు అంటే పేతురు అభిషేకం పొందుకున్న తర్వాత, పేతురు అనాయింటింగ్ పొందుకున్న తర్వాత, అప్పటి వరకు పేతురు నార్మల్ పర్సనే, నీలాగా నాలాగా నార్మల్ పర్సనే. కానీ పెంతెకోస్తు పండుగ తర్వాత ఆయన యెరూషలేము దేవాలయంలోకి వెళ్తూ ఉన్నప్పుడు పుట్టుక నుంచి కుంటివాడు ఒకడక్కడు ఆ మందిరం ముందు కూర్చొని ఉన్నాడు. ఒకటే మాట అన్నాడు, నా దగ్గర వెండి బంగారం లేదయా, యేసు నామంలో లేచి నడు అన్నాడు. ఈ స్పోక్. ఆయన మాటలలో అభిషేకం ఉండింది. ఆయన ముట్టుకోలేదు, ఆయన కోసం చేయబెట్టి ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు. ఒకటే అన్నాడు, నా దగ్గర వెండి బంగారం లేదయ్యా, యేసు నామంలో లేచి నడు అన్నాడు. లేచి గంతులు వేసుకుంటూ పోయాడు. ఈ స్పోక్ అండ్ ఇట్ హ్యాపెండ్. మరి పేతురు ఎవరమ్మా? పేతురు ఎవరు? చేపలు పట్టే సాధారణమైన వ్యక్తి. హీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్ అండ్ ఆర్డినరీ పర్సన్. కానీ ఆయన అభిషేకం పొందుకున్న తర్వాత ఆయన మాటని దేవుడు రూఢిపరిచాడు. సచ్ ఈజ్ దన్ అనాయింటింగ్. ఒక క్రిస్టియన్ క్యారీ చేస్తాడు, నీకు అర్థం కాదు. సచ్ ఈజ్ దన్ అనాయింటింగ్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ విల్ హ్యావ్. నిన్నటి రోజు మేము ప్రేయర్ రూమ్లో ప్రేయర్ చేస్తూ ఉంటే వి గాట్ ఎ మెసేజ్. ఆ మెసేజ్ ఏంటి అంటే, పై మేడగది అభిషేకం కలిగి ఉండాలి. పై మేడగది అభిషేకం. ఎస్, ఇట్ వాజ్ కన్ఫర్మ్డ్ బై గాడ్. పై మేడగది అభిషేకం పొందుకోవాలని. సో అనాయింటింగ్ నీకు అసాధ్యమని సుసాధ్యం చేస్తుంది. ఆ అభిషేకం కలిగి ఉండాలని మనం ప్రాకులాడాలి, కానీ ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు. నీ అభిషేకాన్ని ఎలా పెంపొందించుకోవాలో నువ్వు ప్రయాసపడాలి, కానీ మనం లోకానుసారంగా కాదు. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద అనాయింటింగ్. యువర్ ఫోకస్ షుడ్ బి దేవా నాకు ప్రతి సండే వచ్చి నన్ను ఆశీర్వాదం కావాలి కాదు. నీ నోరుని, నీ నాలుకని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నీకు తెలియాలి. హల్లెలూయా. ఇఫ్ యూ డోంట్ నో, యు ఆర్ లూజింగ్ యువర్ బ్లెస్సింగ్, యు ఆర్ లూజింగ్ యువర్ అనాయింటింగ్. నీ అభిషేకాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఇంకొక మాటని బైబిల్లోని చూపిస్తాను నేను. ఎస్, నిర్గమకాండం 11వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూద్దాం. ఎక్సడస్ చాప్టర్ 11 వర్స్ 4 to 6 వి రీడ్ లైక్ దిస్. మోషే ఇలా చెప్తూ ఉన్నాడు, ఏం జరిగిందో చూద్దాం. మోషే ఫరోతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలువెళ్ళేదను. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలిపిల్లలని అన్నీయు చచ్చును. చూడండి, చాలా స్పష్టంగా మోషే అంటున్నాడు, ఆల్ ద ఫస్ట్ బోర్న్, అందరూ తొలిచూరి పిల్లలు, ఐగుప్తులో ఉన్న తొలిచూరి పిల్లలు ఇంక్లూడింగ్ జంతువులందరూ కూడా చనిపోతారు అని మాటని ఆయన విడుదల చేస్తున్నాడు. ఒక ఇజ్రాయేలు వాళ్ళ పిల్లలు తప్ప, ఎవరి గుమ్మముల మీద రక్తం ఉందో వాళ్ళ ఇల్లు తప్ప మిగతా వాళ్ళందరూ తొలిచూరి పిల్లలందరూ కూడా చనిపోవడం మన బైబిల్లో చూస్తున్నాం. ఈ స్పోక్ ద వర్డ్. ఒక మాటనే మాట్లాడాడు.
అభిషేకంతో కూడిన మాటని మాట్లాడాడు. అదే జరిగింది ఆ రోజు ఐగుప్తు దేశంలో. ఫరోతో సహా ఆ ఐగుప్తులో ఉన్న అందరి కుటుంబాల్లో దే లాస్ట్ దేర్ ఫస్ట్ బోర్న్. వాళ్ళ జంతువులతో సహా అందరూ కోల్పోయారు. ద అనాయింటింగ్ ఇన్ ద వర్డ్. మన సామర్థ్యాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. వీఆర్ అనాయింటెడ్. మన నాలుకని దేవుడు అభిషేకించాడు. అందుకే అన్నాడు, జీవం మరణములు నీ నాలుక వశము. నువ్వు జీవాన్ని మాట్లాడుతున్నావా, లేకపోతే మరణాన్ని మాట్లాడుతున్నావా? నువ్వు ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నావా, శాపకరమైన? కొందరు ఎప్పుడు నెగిటివ్, నోరు తెరిస్తే నెగిటివ్, అవలీలగా ఈజీగా నెగిటివ్గా మాట్లాడతారు. ఇంకొకరి గురించి ఈజీగా తీర్పు తీరుస్తాడు. ఇంకొకరి గురించి ఈజీగా మనం నెగిటివ్గా మాట్లాడటం, నెగిటివ్గా స్ప్రెడ్ చేయటం. ఆ ఫోన్ ఎందుకుంది చేతిలో అంటే ఇతరుల గురించి మాట్లాడటానికే. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇతరుల గురించి మాట్లాడే వారికి దేవుడితో మాట్లాడే సమయం ఉండదు. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, యు ఆర్ ఇన్ ఎ డేంజర్. అదే బైబిల్ చెప్తుంది. బికాస్ యూ విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. వాక్యాన్ని చూద్దాం ఒక్కసారి. కీర్తనకి వెళ్దాం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చూద్దాం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చూద్దామండి ప్లీజ్. ఎస్. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. ఎస్. మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇచ్చకములాడు అంటే ఏంటో తెలుసా అండి? ఫ్లాటరీ లిప్స్. ఫ్లాటరీ లిప్స్ అంటే ఏంటో తెలుసా అండి? అనవసరంగా ఒకరిని పొగడడం, అనవసరంగా మాట్లాడటం, అనవసరంగా ఒకరిని హెచ్చించటం. ఫ్లాటరీ లిప్స్, ఇచ్చకపులాడు పెదవులు. అలాగే అబద్ధములు మాట్లాడరు. దాని ఇంగ్లీష్లో చక్కగా ఏముంటుంది తెలుసా? దోస్ హూ స్పీక్ ఐడల్ ఎవ్రీ వన్ విత్ హిస్ నైబర్. వ్యర్థమైన మాటలు మాట్లాడటం. హల్లెలూయా. ఒకవైపు దేవుడు నీ నోట్లో అభిషేకాన్ని ఉంచానమ్మా, ఒకవైపు నువ్వు ఏం మాట్లాడితే అది పొందుకుంటావమ్మా అని చెప్పినప్పుడు, ఇంకోవైపు మనం ఇలా మాట్లాడుతూ ఉన్నాం. మళ్ళీ దేవుడి సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నాకు ఆశీర్వాదం కావాలి, ప్రభువా నన్ను దీవించు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి, కొన్ని నెలలు గడిచిపోతాయి, కానీ ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. హల్లెలూయా. దాని తర్వాత వచనం చదవండి అమ్మా ప్లీజ్. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. ఏం చేస్తారంట? వామ్మో. హల్లెలూయా. యెహోవా కోసేస్తాడంట. సో బీ కేర్ఫుల్ బిఫోర్ యూ స్పీక్. యెహోవానే కోసేస్తాడంట. అలాగే ఉంది. ఆమేన్. దాని తర్వాత వచ్చిన చదువుదామా 4వ వచనం. మా నాలుకల చేత మేము సాధించెదము. మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. ఎస్, దెర్ ఆర్ సమ్ పీపుల్, మా పెదవులు మావి, నరము లేని నాలుక, మేము ఇష్టానుసారంగా మాట్లాడతాం. హల్లెలూయా. బీ కేర్ఫుల్. గాడ్ సేస్ యెహోవా ఆ నాలుకని కోసేస్తాడు. నేను చెప్పేది కాదు, బైబిల్లో ఉన్న మాట. 5వ వచనం చదవమ్మా ప్లీజ్. 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణ కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యు వాంట్ సాల్వేషన్? నీకు రక్షణ కావాలంటే రక్షణని కలుగజేస్తాడు. కానీ నీ నాలుకని అదుపులో పెట్టుకోమని ఒక సైడు దేవుడు, గాడ్ సేస్ అనాయింటింగ్. నేను చూపించాను. మోషే మాట్లాడిందంతా జరిగింది, ఎందుకంటే ఆయన నాలుక అభిషేకించబడింది. పేతురు మాట్లాడింది
జరిగింది ఎందుకంటే ఆయన నాలుక అభిషేకించబడింది. యేసు ప్రభు మాట్లాడింది జరిగింది ఎందుకు అంటే యేసు ప్రభు యొక్క నాలుక అభిషేకించబడింది. ఆ అంజూరపు చెట్టును చూశాడు, చూసి ఫలమియ్యని అంజూర చెట్టును చూసి ఇది ఇక ఫలమునివ్వకుండా ఉండునుగాక అన్నప్పుడు అది ఎండిపోయింది. అదే యేసు ప్రభు శతాధిపతి వచ్చాడు, అయ్యా నా సేవకుడు ఒకడు అనారోగ్యంగా ఉన్నాడయ్యా, నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేంత గొప్పవాడిని కాదయ్యా, ఒక్క మాట పలుకయ్యా, నా సేవకుడు స్వస్థతను ఉంటాడు అన్నాడు. యేసు ప్రభు ఆ ఉన్న చోట నుంచే నీ సేవకుడు స్వస్థపరచబడును గాక అన్నాడు. వెళ్ళలేదు, ప్రార్థన చేయలేదు, ఆయన కోసం ఉపవాస ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు. అభిషేకంలో ఒక మాట మాట్లాడాడు. ఆ మాట అక్కడిక్కడో ఉన్న ఆ శతాధిపతి యొక్క సేవకుడు స్వస్థపరచబడ్డాడు. ప్రేమైన వాళ్ళారా, మనం ఫిజికల్గా పోయి ఒకరికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యువర్ టంగ్ ఈజ్ అనాయింటెడ్, యు స్పీక్ ద వర్డ్ అండ్ గాడ్ హానర్స్ ఇట్. ఒక మాట మాట్లాడు, దేవుడు దాన్ని రూఢిపరుస్తాడు. నువ్వు ఆ స్థలానికి వెళ్ళలేకపోవచ్చు, ఆ మనిషి దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు, ఆ ప్రాంతానికి వెళ్ళలేకపోవచ్చు. సో అంత గొప్ప అభిషేకాన్ని నీ నోట్లో దేవుడు ఉంచినప్పుడు కపటపు మాటలు ఎందుకు, ఇచ్చపు మాటలు ఎందుకు, అబద్ధములు ఎందుకు, ఇతరుల గురించి ఎందుకు? వై నెగిటివ్ మాటలు ఎందుకు? ఆ నోటితోనే దేవుని స్తుతిస్తావు, ఆ నోటితోనే తన పోలిన వారిని శపిస్తావు. ఏ ప్రార్థన దేవుడు వింటాడు? అప్పటి వరకు స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు అని పాడతాం. బయటికి వెళ్ళిన తర్వాత ఆ భాష వేరు, ఆ లాంగ్వేజ్ వేరు. చెప్పండి, జీవం మరణములు నా నాలుక వశము. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ of my tongue. That's what the Bible says. యెషయా ప్రవక్త అభిషిక్తుడే. he was anointed man, he was a prophet. కానీ ఆయన ప్రాఫెసీలు పనిచేయట్లేదు, ఆయన అభిషేకం పనిచేయట్లేదు, ఆయన దేవుడు సేవలో వాడుకోనట్లేదు. ఎందుకో తెలుసా? ఆయన నాలుక ప్రాబ్లం. He was a prophet. He was called by God, but no ministry. పరిచర్య లేదు. ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ప్రాబ్లం ఏంటంటే ఆయన నాలుక ప్రాబ్లం. ఆ ప్రాబ్లం అని ఆయనకు తెలియదు. ఒకానొక రోజు దేవుడి సన్నిధిలోకి వెళ్ళాడు. సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు చూపించాడు ఆయన జీవితాన్ని. ఏయ్, నువ్వు అభిషేక్తుడివే, నువ్వు ప్రాఫెట్వే, కానీ నీకు ఆ ప్రాబ్లంని సెట్ చేసుకుంటే తప్ప నువ్వు అభిషేకం రాదు, నీకు సేవ చేయలేవు అన్నాడు దేవుడు. అప్పుడు ప్రార్థన చేశాడు ఆయన, అయ్యా నేను నా నాలుక ఏమా అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన మనుషుల మధ్యలో నివాసం ఉంటున్నవాడనయ్యా అని దేవుడి దగ్గర కన్ఫెస్ చేశాడు. లార్డ్, ఐఎమ్ ఎ మ్యాన్ విత్ అన్క్లీన్ లిప్స్. I'm a prophet, I'm a God servant, but I am a person with unclean lips. ఆ యొక్క అపవిత్రమైన నాలుకని కలవాడనయ్యా అని దేవుడి ముందు కన్ఫెస్ చేసినప్పుడు దేవుడు ఇమీడియట్గా ఎస్, ఆయన ప్రవక్తగా వాడబడాలి అంటే, ఆయన ఆశీర్వాదాన్ని రావాలి అంటే, ఆయనకు అభిషేకంతో వాడబడాలి అంటే ఆయన నాలుక పవిత్రపరచబడాలి. కనుక ఆయన నాలుకని దేవుడు సెరాఫును పంపించి ఆయన నాలుకని శుద్ధీకరించాడనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. God cleansed his tongue. Then he became a prophet. Then he came into the calling. అప్పుడే ఆయన పిలుపులోకి వచ్చాడు. అప్పుడే ఆయన పరిచర్య ఆరంభమైంది. అప్పుడే ఆయన గొప్పగా దేవుడి చేత వాడబడ్డాడు. టుడే డాక్టర్ కూడా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చూపించమంటారు? హలో, ఏం చూపించమంటారు డాక్టర్? ఎవరు చెప్పట్లేదు. ఏం చూపించమంటారు?
ఫస్ట్ నాలుకడ నోరు తెరుస్తాం. ఈరోజు కూడా దేవుడు నీ నాలుకను చూపించు అంటున్నాడు. వైరల్ ఫీవర్ ఉందని కాదు, వైరల్ ఫీవర్ ఉందని కాదు, టైఫాయిడ్ ఉందని కాదు. ఏమా ఒక్కసారి నీ నాలుకను చూపించు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు దేవుడి సన్నిధిలో మీ నాలుకను చూపించండి. ఎలా ఉంది ఆ నాలుక? అంటే డాక్టర్ చూడగానే ఆ నాలుకను చూడగానే ఓకే వైరల్ ఉంది అని ఒక నిర్ధారణకు వస్తాడు. ఈరోజు దేవుడు కూడా మన నాలుకను చూసినప్పుడు ఎస్ దేర్ ఈజ్ అ ప్రాబ్లం. హల్లెలూయా. ఒకవేళ పశ్చాత్తాపడితే యెషయా ప్రవక్త నీ నాలుకని శుద్ధీకరించినట్లుగా నీ నాలుకని శుద్ధీకరిస్తాడు. యెషయా నాలుకని తిరిగి అభిషేకించినట్లుగా నీ నాలుకని దేవుడు అభిషేకిస్తాడు. ఆమేన్. లెట్ ఆర్ నా యొక్క ఏమంటారు, మన యొక్క నాలుకని అభిషేకించబడే నాలుకగా ఈరోజు మారునుగాక. అపవిత్రమైన నాలుకని దేవుడు శుద్ధీకరించునుగాక. కీర్తనకాడు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా అండి? చదువుదాం వాక్య. కీర్తన 19వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. కీర్తన 19వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. కీర్తనకాడు ఏమని ప్రార్థన చేస్తాడో. ఆయన తన బాణములు ప్రయోగించి ఆహా, శత్రువులను చెదరగొట్టెను. అమ్మా సామ్ 19:14 అమ్మా. యెహోవా యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నా నోటి మాటలను నా హృదయ ధ్యానముని నీ దృష్టికి అంగీకారమగునుగాక. దిస్ వెరీ డెప్త్ ఇన్ దట్ వర్డ్. ఏమన్నాడు తెలుసా? యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయములో ఉన్న ధ్యానమును నీకు అంగీకారంగా ఉండునుగాక. దిస్ వాట్ హి ప్రేస్. బోత్ ఆర్ ఇంపార్టెంట్. నీ నోటి మాటలు నీ హృదయంలో ధ్యానము దేవుడికి అంగీకారంగా ఉండునుగాక. హల్లెలూయా. బోత్ ఆర్ డిఫరెంట్. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి దేవుడి దృష్టిలో. ఆ రెండు అంగీకారంగా ఉండాలి. నీ నోటి మాటలు నీ హృదయంలో ధ్యానము. లెట్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఇన్ మై హార్ట్ బి acceptable in your sight, O Lord. Amen. Yes. నీ నాలుక అభిషేకించబడింది, నీ నోరు అభిషేకించబడింది. దేవుడు తన సామర్థ్యాన్ని, తన శక్తిని ఉంచాడు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఈరోజు నుంచి ఒక డిసిప్లిన్ తెచ్చుకోండి. ఆ డిసిప్లిన్ నీ మాటల్లో డిసిప్లిన్ తెచ్చుకోండి. నువ్వు మాట్లాడే మాటల్లో డిసిప్లిన్ తెచ్చుకోండి. ఆ డిసిప్లిన్ తెచ్చుకుంటే ఎస్ దెన్ యూ విల్ సీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఆ నాలుకని దేవుడు స్తుతించడానికి వాడుకోండి. ఆ నాలుకని భాషావరంలో మాట్లాడటానికి వాడుకోండి. ఆ నాలుకని ఇతరులని ప్రోత్సహించడానికి వాడుకోండి. ఆ నాలుకని ఇతరులకి స్వస్థత తెచ్చే నాలుకగా వాడుకోండి. బట్ యు ఆర్ యూజింగ్ ద టంగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. వేరే రీతిగా ఆ నాలుకని వాడుకుంటున్నారు కనుక ఆశీర్వాదాన్ని మనం చూడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. అలాగే మనం చూస్తే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చూద్దామండి ప్లీజ్. ఎస్. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున, అమోరీయులను అప్పజెప్పిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలుపుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలుపుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. హల్లెలూయా. ఈయన సామాన్యమైన వాడే. ఎవరు? యెహోషువ. సామాన్య ఆర్డినరీ మ్యాన్. నీలాగా నాలాగా సామాన్యమైన వాడే. కాకపోతే మోషే తర్వాత ఆయన
ఆయన బాధ్యతని, అభిషేకాన్ని దేవుడు యెహోషువకి ఇచ్చాడు. ఒకటే మాట్లాడారు యెహోషువతో, ఏ యెహోషువ, మోషేతో ఎలా ఉన్నానో నేను నీతో కూడా అలాగే ఉంటాను అన్నాడు. నీతో నాతో దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు మోషేతో, యెహోషువతో దేవుడు ఏమన్నాడు? ఏ యెహోషువ, మోషే లేడని నువ్వు భయపడకో, నేను మోషేతో ఎలా ఉన్నానో నేను నీతో కూడా అలాగే ఉంటాను అన్నాడు. అవునా కదా? సేమ్. మరి నూతన నిబంధనలో దేవుడు నీతో నాతో ఏమన్నాడు చెప్పండి? నేను ఇమ్మానువేలు దేవుడను. ఏమన్నాడు? ఇమ్మానువేలు దేవుడు. ఇమ్మానువేలు అంటే అర్థం ఏంటి? నేను అక్కడేమో కేవలం మోషేతో యెహోషువతో, ఈ మోషేతో ఎలా ఉన్నాడో యెహోషువతో అలాగే ఉంటాన్నాడు. కానీ ఇక్కడ ఏమంటే నేను ఇమ్మానువేలు దేవుడను. ఇమ్మానువేలు అనగా నేను నీతో సదా ఉంటానని అర్థం. గాడ్ విత్ అస్ అని అర్థం. ఇక్కడ ఆ ప్రామిస్ని తీసుకున్న యెహోషువ, ఏ ప్రామిస్ని? నేను మోషేతో ఎలా ఉంటానో నీతో కూడా అలాగే ఉంటానన్న ప్రామిస్ని తీసుకొని ముందుకి సాగిన యెహోషువ జీవితంలో ఏం జరిగింది అంటే, సింపుల్గా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం అయిపోలేదు. ఆ యొక్క సూర్యాస్తమం అయిపోతుంది. నోరు తెరిచాడు. ఓ సూర్యుడా, నువ్వు ఉన్న చోట ఆగిపో. ఓ చంద్రుడా, నువ్వు ఉన్న చోట ఆగిపో. సింపుల్ మ్యాన్ విత్ అన్ అనాయింటెడ్ టంగ్ స్పోక్ అండ్ ఇట్ హ్యాపెండ్. హల్లెలూయా. మీకు బైబిల్లో ఇదేదో స్టోరీ రాశారులే అనుకోవద్దండి. దీనికి ఆస్ట్రాలజికల్గా ఎవిడెన్స్ కూడా ఉంది, సైంటిఫిక్గా కూడా ఎవిడెన్స్ ఉంది. ఎస్, సూర్యుడు చంద్రుడు ఆగిపోయినట్లుగా ఎవిడెన్స్ కూడా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎ స్టోరీ. అది యెహోవా చేసిన అద్భుతం. నేనేమంటానంటే, యెహోషువ నీకంటే నాకంటే గొప్పవాడేం కాదు, కానీ యెహోషువ దేవుడితో ఎలా నడవాలో నేర్చుకున్నాడు. ఓ మాట అంటాడు యెహోషువ, నేను నా కుటుంబము యెహోవాని మాత్రమే సేవిస్తామని కమిట్మెంట్ అయ్యాడు. సేవ అంటే టాలెంట్తో చేసేది కాదు. సేవ అంటే నీ ఎక్స్పీరియన్స్తో చేసేది కాదు. సేవ అంటే క్రమశిక్షణతో దేవుడితో నడవటము. హల్లెలూయా. మెనీ పీపుల్ డోంట్ హ్యావ్ డిసిప్లిన్. ఫస్ట్ డిసిప్లిన్ కమ్స్ ఇన్ ద టంగ్. సేవ అంటే క్రమశిక్షణతో దేవుడితో నడవటం. యెహోషువ ఏం చేయలేదు. యెహోషువ క్రమశిక్షణతో దేవుడితో నడిచాడు. హీ వాక్డ్ ఇన్ డిసిప్లిన్ విత్ గాడ్. నువ్వు మంచి దినాలు చూడాలనుకుంటున్నావా? యూ వాంట్ సీ గుడ్ డేస్ ఇన్ యువర్ లైఫ్? దెన్ కీప్ యువర్ టంగ్ ఫ్రమ్ స్పీకింగ్ డెసిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం చూద్దామండి. 1 Kings chapter 17 verse 1. ఎస్, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఎస్. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఏలియా ఆహాబు దగ్గరికి వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము ఎస్ గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. చూడండి, మళ్ళీ ఏలియా ఎవరండి? మళ్ళీ ఒక నార్మల్ సేవకుడు. మీకు ఒకటి తెలుసా, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యాకోబు పత్రికలు అనుకుంటా ఏమంటుంది తెలుసా? ఏలియా కూడా నీలాగా నాలాగా సామాన్యమైన వ్యక్తి అని చెప్తుంది. అంతేనా నాగేశ్వర బ్రదర్? ఏం చెప్తుంది? ఏలియా కూడా గొప్పవాడేం కాదమ్మా, నీలాగా నాలాగా సామాన్యమైన వాడే. హీ వాజ్ అన్ ఆర్డినరీ మ్యాన్ లైక్ యూ అండ్ మీ. బట్ ఆయన మాట్లాడే తెలుసా? అహాబుతో చెప్పాడు, వర్షం ఈ ప్రదేశంలో నా మాట ప్రకారముగా
వర్షము కురవకుండా ఆగిపోవునుగాక అన్నాడు. కొన్ని ఇయర్స్, 3.5 ఇయర్స్ ఆ ప్రాంతంలో వర్షం కురవకుండా ఆగిపోయింది. నోటి మాటనే. హి డిడ్ంట్ ప్రే, ఉపవాస ప్రార్థన చేయలే, ఆల్ నైట్ ప్రేయర్ చేయలేదు, మనలాగా వర్షిప్ చేయలేదు. ఒక మాట, ఎందుకంటే హిస్ వర్డ్, హి హస్ పవర్ ఇన్ ద టంగ్. ఆ మాటతో ఆయన మాట్లాడాడు. దేవుడు ఆ మాటని నెరవేర్చాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. పేతుర్ని చూసాం, యేసు ప్రభుని చూసాం, మోషేని చూసాం, యెహోషువని చూసాం, అలాగే ఏలియాని చూసాం. వీళ్ళందరూ ఒక యేసు ప్రభు కాకుండా వీళ్ళందరూ ఆర్డినరీ పీపుల్, బట్ దే హ్యాడ్ డిసిప్లిన్ ఓవర్ టంగ్. ఆమేన్. ఈరోజు నువ్వు ఆశీర్వాదాన్ని కావాలని ప్రార్థన చేస్తున్నావు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఎక్కడున్నామో అక్కడున్నాము. బట్ నేను చెప్తున్నాను, somebody said like this, Christianity is not about only doctrine, it is about discipline also. Christianity is not about only doctrine, it is about discipline also. క్రైస్తవత్వం ఒక వాక్యమే కాదు, అది క్రమశిక్షణ కూడా. ఆ క్రమశిక్షణ సంఘంలో ప్రత్యేకంగా ఉండాలి. ఆ క్రమశిక్షణ సంఘంలో ఖచ్చితంగా ఉండాలి. ఆ క్రమశిక్షణ నీ కుటుంబంలో ఉండాలి. ఆ క్రమశిక్షణ నువ్వు పనిచేసే స్థలములో ఉండాలి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో, ఎవరైతే నెగిటివ్గా మాట్లాడే అలవాటు ఉందో, ఎవరైతే ఇతరుల గురించి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉందో, కొన్ని రోజులకు ఏమవుతుందంటే నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వం ఎలా నిర్ణయించబడుతుందో తెలుసా? నువ్వు మాట్లాడే మాటల వల్లే నిర్ణయించబడుతుంది. ఓ పలానామ అలాంటిది. ఒక డెసిషన్కి వస్తాం, ఒక నిర్ధారణకు వస్తాం, పలానాయన అలాంటి వాడు. హల్లెలూయా. ఎలా ఉండాలంటే కిషోర్ బ్రదర్ లాగా ఉండాలి. హల్లెలూయా. నా కిందే ఉంటాడు, కానీ ప్రేజ్ ద లార్డ్ మేము చర్చిలోనే చెప్పుకుంటాం. హార్డ్లీ కలుస్తాడు. సేమ్ క్వాలిటీ వాళ్ళ అబ్బాయికి వచ్చింది. 100 మాటలు మాట్లాడండి, వాడు ఎస్, నో, నో, అంతే. హల్లెలూయా. అంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మనదు. చూసారా ఎంత థియరిటికల్గా, ఎంత పర్ఫెక్టో మీరు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. సో దేవుడు మనకి నాలుకనిచ్చాడు. ఆ నాలుక జీవాన్ని పలకడానికి ఇచ్చాడు. ఆ నాలుక ద్వారా ఇతరుల్ని ప్రోత్సహించడానికి ఇచ్చాడు. ఆ నాలుకని అభిషేకించి నువ్వు మాట్లాడిన విషయాలు దేవుడు తీసుకొని వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా, ఆశ్చర్యకరం విషయం చెప్పి మేము ముగిస్తాను, టైం అయిపోయింది నాది. సో నాకు అన్నపూర్ణకి మొన్న అమ్మాయి చనిపోయినప్పుడు బాగా వాదించాం. వాడు కొద్దిసేపు వాదనలో ఉన్నాం మేము. వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పదంటే, అటు డేవిడ్ బ్రదర్ కానీ ఇటు అన్నపూర్ణ సిస్టర్ కానీ మార్చరీలోకి వెళ్ళారు. మార్చరీలోకి పోలేం మనం. ఎవరైనా జేమ్స్ గారికి తెలుసు మార్చరీ ఎంత భయంకరంగా ఉంటుందో. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మార్చరీలోకి పోకూడదని డిసైడ్ అయ్యాను. సో అంత భయంకరమైన మార్చరీ, భయంకరమైన వాతావరణం, మనం పోలేం. నాకు వింటేనే పోబుద్ది కాలేదు. వీళ్ళు పోయి ఆ చనిపోయిన ఆమె మీద చేయబెట్టి కమ్ బ్యాక్ టు లైఫ్ అని పిలుస్తున్నారు. ఆమెని ఏం పిలుస్తున్నారు? ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఆమె చనిపోయి మార్చిలో పెట్టి ఆల్రెడీ 24 hours పైన అయిపోయింది. వీళ్ళు ఆమె చేయబెట్టి కమ్ బ్యాక్ టు లైఫ్, రా, నువ్వు జీవానికి రా మళ్ళీ అని ప్రార్థన చేస్తున్నారు. You know why they prayed? They know the power of the tongue. They know what God can do when you call the dead. ఆ లెవెల్ అయిన విశ్వాసానికి రావాలి. కానీ మనము ఈ చిన్న చిన్న స్టోరీలు, చిన్న చిన్న కథలు,
వెనకాల మాట్లాడే మాటలు ఇవి కాదు మనం చేయాల్సింది. యూ షుడ్ కమ్ టు దట్ ఫెయిత్. అరే నేను అనుకున్నాను వాళ్ళని చూసి, నాకు ఆ ఫెయిత్ లేదే. మార్చిలోకి వెళ్ళి కమ్ బ్యాక్ టు లైఫ్. చివరి దాకా నేను చెప్తున్నాను, చివరి దాకా పోస్ట్ మార్టం అయిపోయింది కాదు, ఆమె బరి చేసేదాకా ప్రార్థన చేస్తారు, కమ్ బ్యాక్ టు లైఫ్ అని ప్రార్థన చేసి. హల్లెలూయా. ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ సంబడి షుడ్ డై, దే విల్ నెవర్ కమ్ బ్యాక్. ఆ దేవుడి చిత్తము అయితే, వాళ్ళు దేవుడి చిత్తానుసారంగా చనిపోతే మనం ఎంత ప్రార్థన చేసినా రారు. బట్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ గాడ్స్ విల్, దెన్ దే విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు లైఫ్. హల్లెలూయా. దట్ షుడ్ బి ద ఫెయిత్, మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. నీ నాలుకకు అంత శక్తి ఉంది. యూ కెన్ కాల్ పీపుల్ ఫ్రమ్ ద డెడ్. అంత గొప్ప నాలుకని, అంత గొప్ప అభిషేకాన్ని దేవుడు నీ నోట్లో ఉంచాడు. దెన్ వాట్ ఆర్ యూ యూజింగ్ ఫార్? హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఈరోజు నుంచి మన నోట్లో ఉన్న, మోషే ఏం మాట్లాడితే దేవుడు చేశాడు, పేతురు ఏం మాట్లాడితే దేవుడు వచ్చేసాడు, యెహోషువ ఏం మాట్లాడితే దేవుడు వచ్చేసాడు, ఏలియా ఏం మాట్లాడితే దేవుడు వచ్చేసాడు. మరి నువ్వు ఏలియా కంటే, మోషే కంటే మనము నూతన నిబంధనలో క్రైస్తవులము, సంఘంలో ఉన్న వాళ్ళము, అంతకంటే గొప్ప కార్యాలు నువ్వు మాట్లాడినప్పుడు జరుగునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ హానర్, వి గివ్ యూ ప్రైజ్, వి గివ్ యూ ప్రైజ్, వి గివ్ యూ హానర్. ఓ థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఎస్, ఈరోజు ఈ నాలుకని దేవుడికి చూపించు. ఎలా ఉంది ఆ నాలుక? అండ్ ఆ నాలుకను చూపించి నువ్వు దేవుని అడుగుతావా, ప్రభువా ఈ అపవిత్రమైన నాలుకని శుద్ధీకరించయా, ఈ అపవిత్రమైన నాలుకని ప్రభువా శుద్ధీకరించయా అని అడుగుతావా? కెన్ యు ఆస్క్ గాడ్ టు క్లెన్స్ యువర్ టంగ్? శుద్ధీకరించయా, ఇతరుల గురించి మాట్లాడకుండా, ప్రభువా సంఘం గురించి మాట్లాడకుండా, నా మీదున్న అధికారుల గురించి మాట్లాడకుండా, ప్రభువా నా నాలుకని శుద్ధీకరించయా, నా నాలుకని పవిత్రపరచయా, నా నాలుకని నైనా మరొకసారి శుద్ధీకరించి యెషయా నాలుకని అభిషేకించినట్లుగా నా నాలుకని అభిషేకించయా. యెషయా నాలుకని పవిత్రపరిచినట్లుగా నా నాలుకని పవిత్రపరచయా. మరొక్కసారి నా నాలుకని అభిషేకించయా. ఓ లార్డ్, అనాయింట్ మై టంగ్. నా నాలుకని అభిషేకించు. జీవం మరణములో నా నాలుక వశమన్నవయ్యా. నేను మాట్లాడితే జీవం రావాలయ్యా, నేను జీవపు మాటలే మాట్లాడాలయ్యా. కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను.